గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, నేను మీ సుజాత మేడం. నేటి ప్రశ్నలో భాగంగా కొన్ని సైన్స్ బిట్స్ ఇస్తాను. ఈరోజు జీర్ణక్రియకి తోడ్పడే రసాయనాలను ఏమంటారు? ఎంజైమ్స్ అంటారు. జీర్ణ వ్యవస్థలో జీర్ణ వ్యవస్థలో పోషణ జరిగే భాగం ఏది అంటే చిన్నపేగు. జీర్ణ వ్యవస్థలో శోషణ జరిగే భాగం ఏదంటే చిన్నపేగు. అలాగే ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది అంటే రక్తహీనత. పిండి పదార్థాలను గుర్తించే పరీక్షలో అయోడిన్కి బదులుగా దేన్ని వాడచ్చు? ఏ పదార్థాన్ని అంటే బెటాడిన్ వాడచ్చు. B2 విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది అంటే గ్లాసైటిస్. అయోడిన్ పరీక్ష ద్వారా ఏ పదార్థాలు మనం తెలుసుకోవచ్చు? అయోడిన్ పరీక్ష ద్వారా అంటే పిండి పదార్థాల తాలూకా ఉనికిని తెలుసుకోవచ్చు. అలాగే మొక్కలు చీకటి గదిలో ఉంచడం వల్ల మనకు ఏంటి జరగదు? అక్కడ కెరటిన్ సంయోగక్రియ జరగదు. కెరటిన్ సంయోగక్రియలో అంచు పదార్థం ఏది అంటే గ్లూకోజ్. అలాగే ప్రోటీన్ల లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటంటే క్వాషియోర్కర్.